అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం చాలా మంచి రోజు. ఎందుకంటే ఈ శుక్రవారం పౌర్ణమికి ముందు రోజు వస్తుంది. అయితే ఈ శుక్రవారం రోజు రాత్రి 7:15 నుండి 9 గంటల మధ్యలో గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే చాలు, లక్ష్మీదేవి రాత్రికి రాత్రే మీ ఇంటినంతటినీ కూడా డబ్బుతో నింపేస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగించేస్తుంది. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. కనుక మీరు శుక్రవారం రోజు రాత్రికి గ్యాస్ పై కింద దీనిని పెట్టండి. అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది. భరించలేని కష్టాలు అంతా కూడా పోతాయి. ప్రతి ఒక్కరు ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని, లక్ష్మీదేవి ఆకర్షణ పెరగాలని, ఇంట్లో కష్టాలు ఉండకూడదు, ఇంట్లో బాధలు ఉండకూడదని, అందరిలాగా సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఎందుకు వస్తాయో తెలియని కాదు, కష్టాలు అయితే వస్తాయి. 2 రోజులు బాగుంటే 3వ రోజుకి కష్టం వస్తుంది. ఇంట్లో గొడవలు జరుగుతాయి, లేదా ఆరోగ్యం పాడవుతుంది, లేదంటే అనుకున్న పనులు జరగవు. ఇలా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఇలా తెలియకుండా వచ్చే కష్టాల నుండి బయటపడాలి అంటే రేపు శుక్రవారం రోజు చక్కగా గ్యాస్ పై దగ్గర ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనము ఆశ్రయం ఇచ్చిన వారిని ఎలా గౌరవించాలో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి బ్రహ్మదేవుడి ఉద్దేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామనమూర్తితో సహా లక్ష్మీ కటాక్షం కొరకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింపగోరిన పుణ్యక్షేత్రాలు, తీర్థాలున్న మన భారతదేశం ధన్యం. ఉదానందంతో వారెన్నో తీర్థాలను దర్శించినారు. బాగా ఎండిపోయిన ఒక వృక్షం ఒకటి వారికి కనిపించింది. ఆ చెట్టు త్వరలో ఓ శుష్కించిన చిలక కాపురం ఉన్నది. అది చూసి ఇంద్రాది దేవతలు, పక్షీశ్వర, ఈ వృక్షం బాగా శుష్కించి ఉన్నది, పూలు ఆకులు ఏమీ లేకుండా ఉన్నది. అయినను నువ్వెందులకు ఈ వృక్షం ఆశ్రయాన్ని విడవలేదో తెలుసుకోవాలని అన్నది మాకు అని అడిగినారు. దానికి చిలుక ఇలా బదులిచ్చింది: ఓ దేవతలారా, ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఒక కల్పవృక్షం. అమృత మాధుర్యం కల దీని ఫలములు భుజించి నేను చిరకాలము జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలా అయినది. కాలగతిని ఆపటం ఎవరితరం? ఒకప్పుడు నాకు ఆశ్రమించి నన్ను ఎండ వాన నుండి కాపాడిన, నాకు మంచి ఆహారాన్ని ఇచ్చిన ఈ వృక్షంను నేనేనాడు శుష్కించిందని విడనాడలేను. అట్లు చేసినా అది కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా. విజయాశ్రయనైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకం అని చెప్పి చిలక దేవతలతో చెప్పింది. మా ధర్మం మాట్లాడిన చిలకని చూసి దేవేంద్రుడిలా, ఓ సుఖ రాజమా, నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు అన్నది. అప్పుడు చిలుక, నేను ఎన్నడూ మిత్రదోహం చేయలేదు. తల్లిదండ్రులను యందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్న వారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాల వలన నాకు నిర్మల జ్ఞానం కలిగింది అని సమాధానం ఇచ్చింది. చిలుక మాటలకు సంతోషించి దేవేంద్రుడు ఏదైనా అభిష్టం కోరుకోమని అడిగాడు. అప్పుడు చిలుక, అయ్యా, నేను ఏ లోకాలను కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యము. అయితే నాకు ఈ చెట్టు ఇవ్వడమే కానీ నేను ఎన్నడూ దీనికేం ఇవ్వలేదు. ఈ చెట్టును మళ్ళీ సజీవంగా చేయండి అని బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని, కృతజ్ఞతా భావాన్ని ఇచ్చి ఆ కల్పవృక్షాన్ని పునర్విధంగా చేశాడు. అలా ఆ సుఖరాజ్యమును ఆశీర్వదించి అందరూ తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్ష్మీ కటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మనకు నీడనిచ్చిన ఇంటిని, మనకు అన్నం పెట్టిన నేల తల్లిని అంటే దేశాన్ని ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెప్తున్నది. అట్లు త్యాజించిన వాడు కృతజ్ఞుడవుతాడని సుఖరాజ్యం చెప్పింది. అలాగే మనం ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞత భావంతో మెదలాలని సుఖరాజు మనకు చెప్పాడు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, కొంతమంది ఆడవాళ్ళు ఎంతో కష్టపడి వంటలు చేస్తూ ఉంటారు. కొత్త వంటలు నేర్చుకొని మరీ చేస్తూ ఉంటారు. వంటలు వారు ఏం వండినా రుచిగా ఉండదు. రుచి పచి లేనట్టుగా ఉంటాయి. ఇలా జరిగితే మీరు వంటగదిలో ఒక చిన్న పట్టిక ముక్కను పెట్టి ఉంచండి. అలా ఉంచడం వలన మీరు చేసే వంటలు రుచిగా మారుతాయి.
చాలామందికి తెలియని విషయం. ట్రై చేసి చూడండి, ఖచ్చితమైన ఫలితాలు అయితే వస్తాయి. ఇక శుక్రవారం రోజు గ్యాస్పై కింద ఏం పెట్టాలన్న విషయానికి వస్తే ఏమీ లేదు. శుక్రవారం రోజు రాత్రి 7:17 9 గంటల మధ్యలో ఆడవాళ్ళు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని మనసులో మంచి సద్భావంతో ఈ పరిహారం చేయండి. అసలు ఏం చేయాలి అంటే, ముందు ఒక స్టీల్ ప్లేట్ను తీసుకోండి. ఆ పళ్ళెంలో ముందుగా ఒక 3 స్పూన్ల ఉప్పు వేయండి. తర్వాత ఆ ఉప్పు మీద ఒక స్పూన్ వంట నూనెను వేయండి. కొద్దిగా అంటే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయండి. చివర్లో రూ. 2 బిళ్ళను ఒక రూపాయి బిళ్ళను కానీ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ వంటగదిలోకి గ్యాస్పై కింద పెట్టి వదిలేయండి. ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. పరిహారం చేయటం వల్ల ఇంట్లో కష్టాలు పోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది. ఎందుకంటే ఈ పరిహారానికి వాడిన ఉప్పు, నూనె, జీలకర్ర ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. వీటితో మన కష్టాలను తొలగించుకోవచ్చు, లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు. అప్పుడే కనుక ఆ ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో ఉప్పు, ఆయిల్, జీలకర్ర, కాయిన్ కూడా ఇవన్నీ వేసేసి తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి గ్యాస్పై కింద పెట్టి వదిలేయండి. వారం రోజుల వరకు ఆ ప్లేట్ను అలా వదిలేయండి. వారం రోజుల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలో ఉప్పును, జీలకర్రను తీసి మట్టిలో పాతి పెట్టేయండి. కాయిన్ మాత్రం తీసుకొని ఎవరైనా చిన్న పిల్లలకు ఇచ్చేయండి. గురువారం రోజు ఇలా చేస్తే మీ వంటగదిలో నెగిటివ్ ఎనర్జీ, చెడు మొత్తం కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రాత్రికి రాత్రి మీరు అద్భుత ఫలితాలను చూస్తారు. కనుక రేపు మీరు కూడా శుక్రవారం రోజు గ్యాస్పై దీన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి. రేపు శుక్రవారం ఎంతో మహిమాన్వితమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో ఎవరికీ తెలియకుండా పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు తిరగనేది ఉండదు. శుక్రవారం రోజు కొంచెం పసుపు, 5 గింజల బియ్యం తీసుకొని ఇలా గనక చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి, అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి మీరు ధైర్యంగా హ్యాపీగా బ్రతకగలుగుతారు. అంతేకాదు, డబ్బు మనకు కావలసిన దానికంటే అధికంగా వస్తుంది. తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. చేసే పనుల్లో ఎలాంటి ఆకాలు రాకుండా ప్రతి మనిషిలో నీరే పై చేయి అని ఉంటుంది. మరి శుక్రవారం రోజు పసుపు మరియు బియ్యంతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచి తిథి కలిసి వచ్చిన శుక్రవారం రోజు ఇంట్లో రహస్యంగా పసుపుతో ఒక పని చేయాలి. ఈ పని చేసినట్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ ఎక్కువగా చేస్తూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీ పూజ చేయటం వలన తిరుగులేని విజయం లభిస్తాయి. అంతేకాకుండా సకల దేవతల, ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. అసలు ఏం చేయాలి అంటే, శుక్రవారం రోజు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. దానిలో కొంచెం పసుపు వేయండి. అంటే ఒక 100 గ్రాములు పసుపు వేయండి. ఆ పసుపులో 5 గింజలను వేసి మూటలాగా కట్టండి. ఈ మూటను మీరు పూజించే పూజ గదిలో దేవుని పాదాల ముందు పెట్టి మీ సమస్యలన్నిటి కూడా మనసులో ధ్యానించుకోండి. అంటే అక్కడ కూర్చొని ధ్యానించుకోండి. అంటే మీ ముందు ఉన్న భగవంతుని ఒక మనిషిలాగా భావించి, దేవుడే ప్రత్యక్షమైనట్టుగా భావించి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ మూటను జాగ్రత్తగా దేవుని పటాల ఎక్కడైతే ఉంటాయో వాటి వెనక పెట్టేయాలి. భగవన్నామ స్మరణ చేసుకొని మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా, కోరికలన్నీ కూడా అన్నిటినీ కూడా భగవంతుడి ముందు చెప్పేసి వాటన్నిటి కూడా మూటగట్టేసి ఆ మూటను దేవుని పటాల వెనుక పెట్టి వదిలివేయాలి. ఈ విషయాన్ని ఎవరికి తెలియనివ్వకూడదు, ఎవరికి చెప్పకూడదు కూడా. ఇలా పెట్టిన 7 రోజుల తర్వాత ఈ మూటను కదపాలి. ఈ 7 రోజులు కూడా దీపారాధన చేయాలి. మీకు ఉండే కోరికలు, సమస్యలు అన్నీ కూడా చెప్పుకోవాలి. అలా వారం రోజులు చేసి 7వ రోజున ఈ మూటను తీసి పచ్చటి మొక్కల యొక్క మొదల్లో పడేయాలి. అలా పడేసేటప్పుడు ఎవరికి కనబడకుండా పడేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఆ మూటతో పాటు గలికి వెళ్ళిపోతుంది. ఇక మీరు సమస్యలన్నీ తీరిపోతాయి. చేసే పనుల్లో ఇలాంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధిస్తారు. ఇలా చేసి చూడండి, వచ్చే రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. కనుక ఎవరు కూడా వదిలిపెట్టకుండా మంచి తిథి కలిసి వచ్చిన శుక్రవారం నాటికి పసుపుతో పరిహారం చేయండి.
ఉప్పుతో ఇలా పరిహారం చేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు శుక్రవారం రోజు ఈ విధంగా చేసుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.